శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు తన విభూతులు ముఖ్యమైనవి క్లుప్తముగా వివరించి తరువాత సంయమనముతో కూడిన భక్తిని గురించి బోధించిన పిమ్మట ఉద్ధవుడు యః త్వయా అభిహితః పూర్వం ధర్మః త్వద్భక్తిలక్షణః వర్ణ ఆశ్రమ ఆచారవతాం సర్వేషాం ద్విపదామపి యథా అనుష్ఠీయమానేన త్వయి భక్తిః నృణాం భవేత్ స్వధర్మేణ అరవిందాక్ష తత్ సమాఖ్యాతుం అర్హసి. దేవా, ఓ కృష్ణ, నీవు ఇంతకు పూర్వము వర్ణ ఆశ్రమ ఆచారయుక్తులు వర్ణ ఆశ్రమ ఆచార వివర్జితులు అగు మానవులు అందరికీ సంబంధించిన నీ భక్తి రూప ధర్మమును వివరించితివి. కమలనయన, ఇప్పుడు ఎట్టి ధర్మానుష్ఠానము ద్వారా పైన చెప్పబడిన భక్తి లభించునో వివరించి చెప్పుము. పురా కిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో యత్తేన హంసరూపేణ బ్రహ్మణే అభ్యాత్థ మాధవా స ఇదానీం సుమహతా కాలేన అమిత్రకర్షణ న ప్రాయో భవితా మర్త్యలోకే ప్రాగ్ అనుశాసితః. మాధవ, నీవు మొదట హంస రూపములో అవతరించి బ్రహ్మకు నీ పరమ ధర్మమును ఉపదేశించితివి. శత్రు దమన చాలా కాలం గడుచుటచే అది ఈ సమయమున భూలోకమున నష్టప్రాయమైనది. వక్తా కర్తా వితాన అన్యః ధర్మస్య అచ్యుతతే భువి సభాయామపి వైరించ్యాం యత్ర మూర్తిధరాః కలాః కర్తా అవిత్రా ప్రవక్తా చ భవతా మధుసూదన త్యక్తే మహితలే దేవ వినష్టం కః ప్రవక్ష్యతి తత్వం నః సర్వధర్మజ్ఞః ధర్మస్తు తద్భక్తిలక్షణః యథా యస్య విధీయేత తథా వర్ణయ మే ప్రభో. అచ్యుత, పృథివిలోను వేదరాశి మూర్తిమంతమై విరాజిల్లు బ్రహ్మసభలోను నీ ఈ ధర్మమును ప్రవచనము చేయువాడు గాని ప్రవర్తింపజేయువాడు గాని సంరక్షించువాడు గాని నీవు తప్ప మరి ఎవ్వరునూ లేరు. మధుసూదన, ఈ ధర్మమునకు ప్రవర్తకుడవు, రక్షకుడవు, వక్తవునగు నీవు ఈ భూమిని పరిత్యజించినంతనే లుప్తమగు నీ ధర్మమును తరువాత ఎవరు వివరింతురు? దేవా, సర్వధర్మ మర్మజ్ఞ, మనుష్యులలో నీ భక్తి లక్షణ ధర్మము ఎవరికి ఎట్లు విహితమై ఉన్నదో నాకు వివరింపుము. ఇది అంతయు పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నటువంటి శ్రీ సుఖమహర్షి ఇత్థం స్వభృతి అముఖ్యేన పృష్టః స భగవాన్ హరిః ప్రీతః క్షేమాయ మర్త్యానాం ధర్మాన్ ఆహ సనాతనాన్. ఓ రాజా, భక్తుడగు ఉద్ధవుడు ఇట్లు ప్రశ్నించినంతనే భగవానుడగు శ్రీకృష్ణుడు మిగుల ప్రసన్నుడై ప్రాణుల హితార్థమై సనాతనమగు భాగవత ధర్మములను ఇట్లు ఉపదేశించెను. ధర్మ్యయేష తవ ప్రశ్నో నైః శ్రేయసకరో నృణాం వర్ణాశ్రమ ఆచారవతాం తం ఉద్ధవ నిబోధ మే. ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః కృతకృత్యాః ప్రజా జాత్యా తస్మాత్ కృతయుగం విదుః. వేదః ప్రణవ ఏవ అగ్రే ధర్మో అహం వృషరూపధృక్ ఉపాసతే తపోనిష్ఠా హంసం మాం ముక్తకిల్బిషాః. ఓ ఉద్ధవా, నీవు అడిగిన ప్రశ్న ధర్మ సంగతము. వర్ణాశ్రమ ఆచారయుక్తులకు మానవులకు భక్తిజనకము. అందువలన దానికి సమాధానము చెప్పెదను వినుము.
మొదట కృతయుగమున మానవులకు హంసయను వర్ణం ఒక్కటియే ఉండెను. అప్పుడు మానవులు జన్మచేతనే అనన్య భక్తి పరాయణులై కృతకృత్యులగుచుండిరి. అందువలన ఆ యుగమును పండితులు కృతయుగము అని చెప్పసాగిరి. అప్పుడు వేదము ప్రణవాత్మకమై అవిభక్తముగా ఉండెను. నేను సత్య, దయ, శౌచ, తపస్సు అనిడి 4 పాదములతో కూడి వృషభ రూపమును ధరించిన ధర్మమునై ఉంటిని. యజ్ఞాది కర్మలు ఏవియూ అప్పుడు లేవు. తపోనిష్ఠులై జనులు నా విశుద్ధ రూపమును హంసరూపమును ధ్యానించుచుండిరి. త్రేతాముఖే మహాభాగ ప్రాణాన్మే హృదయాత్రయీ విద్యా ప్రాదురభూతస్య అహమాసం త్రివృన్ముఖః విప్రక్షత్రియ విట్శూద్రా ముఖబాహూరుపాదజాః వైరాజాత పురుషాజాత య ఆత్మాచారలక్షణః. ఓ మహాభాగా, తరువాత త్రేతాయుగ ప్రారంభమున నా ప్రాణము నుండి హృదయము నుండి రుక్ యజుస్సామములు అనడి 3 వేదములు ఆవిర్భవించెను. ఆ త్రయీ విద్య నుండి హౌత్ర, అధ్వర్యవ, ఔద్గాత్ర అను 3 విధములగు యజ్ఞ రూపములను ధరించితిని. పిమ్మట స్వధర్మ రూప లక్షణ యుక్తులగు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను ఈ చతుర్వర్ణముల వారు విరాట్ పురుషుని ముఖము నుండి, బాహుల నుండి, ఊరువుల నుండి, పాదముల నుండి క్రమముగా ఆవిర్భవించిరి. గృహ ఆశ్రమో జఘనతో బ్రహ్మచర్యం హృదో మమ వక్షస్థానాత్ వనే వాసః సన్యాసః శిరసి స్థితః వర్ణానాం ఆశ్రమాణాం చ జన్మభూమి అనుసారిణీః ఆసన్ ప్రకృతయో నృణాం నీచైః నీచ ఉత్తమ ఉత్తమాః. నా జఘన ప్రదేశము నుండి గృహస్థ ఆశ్రమము, హృదయము నుండి నైష్టిక బ్రహ్మచర్యము, వక్షస్థలము నుండి వానప్రస్థాశ్రమము, మస్తకము నుండి సన్యాస ఆశ్రమము పుట్టినవి. అందువలన వర్ణ ఆశ్రముల యందలి మానవుల స్వభావములు కూడా ఉత్పత్తి స్థానములను అనుసరించి ఉత్తమ అధమములుగా ఉండును. అనగా ఉత్తమ స్థానముల నుండి పుట్టిన వర్ణ ఆశ్రముల స్వభావములు ఉత్తములుగాను, అధమ స్థానము నుండి పుట్టిన వర్ణాశ్రమముల స్వభావములు అధమముగాను ఉండును. శమః దమః తపః శౌచం సంతోషః క్షాంతిః ఆర్జవం మద్భక్తిశ్చ దయా సత్యం బ్రహ్మ ప్రకృతయస్త్విమాః తేజః బలం ధృతిః శౌర్యం తితిక్ష ఔదార్యం ఉద్యమః స్థైర్యం బ్రహ్మణ్యతైశ్వర్యం క్షత్రియ ప్రకృతయస్త్విమాః ఆస్తిక్యం దాన నిష్ఠా చ అదంభో బ్రహ్మసేవనం అతుష్టిః అర్ధోపచైః ఐశ్వర్య ప్రకృతిస్త్విమాః శుశ్రూషణం ద్విజగవాం దేవానాం చ అపి మాయయా తత్ర లబ్ధేన సంతోషః శూద్ర ప్రకృతయస్త్విమాః. శమము, దమము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వము, నాయందలి భక్తి, దయ, సత్యము ఇవి అన్నియు బ్రాహ్మణుని స్వభావములు అని తెలుసుకొనుము. తేజస్సు, బలము, శౌర్యము, ఐశ్వర్యము, ధైర్యము, ప్రభావము, సహిష్ణుత, ఔదార్యము, ఉద్యమము, స్థైర్యము, బ్రాహ్మణ హితైషిత్వము అనగా బ్రాహ్మణుని మేలు కోరుట ఇవి అన్నియు క్షత్రియుని స్వభావములు. ఆస్తిక్యము, దానశీలత, దంభహీనత, బ్రాహ్మణ సేవ, ధన సంచయముచే సంతుష్టి చెందకుండుట అనునవి వైశ్యవర్ణ స్వభావములు. నిష్కపట భావముతో బ్రాహ్మణులను, గోవులను, దేవతలను సేవించుట, దానివలన లభించిన దానితో సంతుష్టి చెందుట అనునవి శూద్రవర్ణ ధర్మములు. అశౌచం అనృతం స్థేయం నాస్తిక్యం శుష్క విగ్రహ
కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావః అన్యే వ్యవసాయినాం. అహింసా సత్యం అస్తేయం అకామ అక్రోధ అలోభత భూతప్రియహితేహ చ ధర్మో అయం సార్వవర్ణికః. అశోచము, అసత్యము, చౌర్యము, నాస్తిక్యము, వృధా కలహము, కామము, క్రోధము, విషయతృష్ణ ఇవి అంత్యజులగు మానవుల స్వభావములు. అహింస, సత్యము, అస్తేయము, అకామము, అక్రోధము, అలోభము, సర్వభూత ప్రీతి, సర్వభూత హిత కామన ఇవి సర్వమానవుల ధర్మములు. ద్వితీయం ప్రాప్య అనుపూర్వ్యా జన్మ ఉపనయనం ద్విజః వసన్ గురుకులే దాంతః బ్రహ్మాధీత చ ఆహుతః మేఖల అజిన దండాక్ష బ్రహ్మసూత్ర కమండలున్ జటిలః అధౌ తద్వాసో రక్తః పీఠః కుశాన్ దధత్. స్నాన భోజన హోమేషు జపోచ్చారే చ వాగ్యతః నచ్ఛింద్యాన్న ఖరోమాణి కక్షోపస్థకథాన్యపి. రేతో నావకిరేజ్యాతు బ్రహ్మవ్రతధరః స్వయం అవకీర్ణే అవగాహ్యాప్సు యథాసు స్త్రీపదాం జపేత్. ద్విజుడు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు గర్భాధానాది సంస్కార క్రమముతో ఉపనయనము అను ద్వితీయ జన్మను పొంది ఆచార్యునిచే ఆమంత్రితుడై గురుకులమున ఉండి జితేంద్రియుడై వేదమును అధ్యయనము చేయవలెను. జడలను, మేఖలను, అజినమును, దండమును, అక్షమాలను, యజ్ఞోపవీతమును, కమండలమును, దర్భలను ధరింపవలెను. తద్దీక్షలో ఉన్నప్పుడు పండ్లను తోముకొనరాదు, వస్త్రములను ఉతకరాదు, రంగుపీటపై కూర్చుండరాదు. స్నాన భోజన హోమ జపములను చేయునప్పుడును మలమూత్రములను విడుచునప్పుడును మౌనముగా ఉండవలెను. కక్ష ప్రదేశమునందు, ఉపస్థ ప్రదేశమునందు ఉన్న రోమములను, నఖములను తీసివేయరాదు. బ్రహ్మచారి ఎప్పుడునూ బుద్ధిపూర్వకముగా వీర్యపాతము చేయరాదు. స్వప్న ఆదులలో వీర్యము పతనము చెందినచో నీటియందు స్నానం చేసి ప్రాణాయామమును చేయవలెను. అనంతరము గాయత్రిని జపింపవలెను. అవి అన్నియు పాటిస్తూ ద్విజులు ఇంకను అగ్ని అర్క ఆచార్య గో విప్ర గురు వృద్ధ సురాన్ శుచి సమాహిత ఉపాసీత సంధ్యే ద్వే యతవాగ్జపన్. ఆచార్యం మాం విజానీయాన్నావమన్యేత కరిచిత్ న మర్త్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురుః. సాయం ప్రాతః ఉపానీయ భైక్ష్యం తస్మై నివేదయేత్. యత్య అన్యదపి అనుజ్ఞాతం ఉపయుంజీత సంయతః శుశ్రూషమాణ ఆచార్యం సదుపాసీత నీచవత్. యాన శయ్యాసనాస్థనైః న అతిదూరే కృతాంజలిః. ఏవం వృత్తః గురుకులే వసేత్ భోగ వివర్జితః. విద్యా సమాప్యతే యావద్ బిభ్రత్వ్రతమఖండితం. పవిత్రుడు, ఏకాగ్రచిత్తుడు, మౌనియు అయి బ్రహ్మచారి ప్రాతఃసాయం సంధ్యలయందు సంధ్యోపాసనను, గాయత్రీ మంత్రమును జపింపవలెను. అగ్నిని, సూర్యుని, ఆచార్యుని, గోవుని, బ్రాహ్మణుని, గురువును, వృద్ధులను, దేవతలను పూజింపవలెను. ఆచార్యుని నా స్వరూపమే అని తెలుసుకొనవలెను. ఎప్పుడునూ ఆయనను అవమానపరచరాదు. గురువు సర్వదేవ స్వరూపుడగుట వలన ఆయనను సాధారణ మనుష్యునిగా భావించి దోషదృష్టితో చూడరాదు. ప్రాతఃసాయం సంధ్యలయందు భిక్షలో లభించిన అన్నాది వస్తువులు అన్నింటినీ తెచ్చి గురువునకు నివేదింపవలెను. తరువాత ఆయన అనుమతిని అనుసరించి సంయమముతో ఆ పదార్థమును స్వీకరింపవలెను. గురు సేవారతుడగు మానవుడు ఆచార్యుడు వెడలుచున్న ఆయన వెంట తాను నీచుని వలె వెడలవలెను. నిద్రా సమయమున అప్రమత్త భావముతో ఆయన సమీపమున నిద్రింపవలెను. విశ్రాంతి సమయమున దగ్గరగా కూర్చుండి ఆయనకు పాద సంవాహనము చేయవలెను. కూర్చున్నప్పుడు కృతాంజలి అయి ఆయన ఆదేశమునకై కొలది దూరములో ఉండి నిరీక్షించుచుండవలెను.
ఇట్లు ఎల్లప్పుడూ గురుదేవుని ఆరాధించుచుండవలెను. వేదాధ్యయనము పూర్తి అగు వరకు భోగములను విడచి పైన చెప్పిన నియమములను పాలించుచు గురుకులమునందు ఉండి అఖండ బ్రహ్మచర్య వ్రతమును ఆచరింపవలెను. ఇంకను ఆ ద్విజుడైన బ్రహ్మచారి యది అసౌ ఛందసాం లోకం ఆరోక్ష్యన్ బ్రహ్మవిష్టపం గురవే విన్యసేత్ దేహం స్వాధ్యాయార్థం బృహద్వ్రతః అగ్నౌ గురు ఆత్మని చ సర్వభూతేషు మాం పరం అపృదగ్ధీరుపాసీత బ్రహ్మవర్చస్వ అకల్మషః స్త్రీణాం నిరీక్షణ స్పర్శ సంలాపక్ష్వేళనాదికం ప్రాణినో మిథునీభూతాన గృహస్థో అగ్రతః త్యజేత్. నైష్ఠిక బ్రహ్మచారి మహర్లోకమునకు అచట నుండి బ్రహ్మలోకమునకు వెడలదలచిన వేదములను అధ్యయనము చేయుటకు తన జీవితము అంతయు ఆచార్యుని సేవకై సమర్పింపవలెను. అతడు బ్రహ్మతేజ సంపన్నుడు పాపరహితుడును అయి అగ్ని గురువు నిజాత్మలయందు సర్వభూతములయందును అభేద బుద్ధితో పరమాత్మ రూపుడనగు నన్ను ఉపాసింపవలెను. గృహస్థు కాక మిగిలిన ఆశ్రమముల వారు స్త్రీలను చూచుట, స్పృశించుట, వారితో సంభాషించుట, పరిహసించుట మున్నగు క్రియలను విడువవలెను. మైథున రతులగు ప్రాణులను చూడరాదు. శౌచం ఆచమనం స్నానం సంధ్యః ఉపాస్థితి మమ అర్చనం తీర్థసేవా జపః అస్పృశ్యా భక్ష్యా సంభాష్య వర్జనం సర్వ ఆశ్రమ ప్రయుక్తః అయం నియమః కులనందన మద్భావః సర్వభూతేషు మనో వాక్ కాయ సంయమః ఏవం బృహత్ వ్రతధరో బ్రాహ్మణో అగ్నిరివ జ్వలన్ మద్భక్తః తీవ్రతపసా దగ్ధకర్మాశయో అమలః అథ అనంతరం ఆవేక్ష్యం యథా జిజ్ఞాసితాగమః గురవే దక్షిణాం దత్వా స్నాయాత్ గురు అనుమోదితః గృహం వనం నః ఉపవిశేత్ ప్రవ్రజేద్వాద్విజోత్తమః ఆశ్రమాద్ ఆశ్రమం గచ్చేత్ న అన్యథా మత్పరశ్చరేత్ గుహార్ధీం సదృశీం భార్యాముపద్వహేత్ అజుప్సితాం యవీయసీం తు వయసాయాం సవర్ణాం అనుక్రమాత్. ఉద్ధవా, శౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, విష్ణు పూజ, తీర్థసేవనము, జపము, అస్పృశ్యులను స్పృశించకుండుట, అభక్ష్య వస్తువులను భక్షింపకుండుట, సంభాషించుటకు తగని వారితో సంభాషింపకుండా నుండుట, సర్వభూతములయందు అంతర్యామిగా నేనే ఉన్నానని తెలుసుకొనుట, మనోవాక్ కాయములను అదుపులో ఉంచుకొనుట అను ఈ నియమములు సర్వ ఆశ్రయముల వారికి సంబంధించినవే. ఇట్లే నైష్ఠిక బ్రహ్మచారియగు బ్రాహ్మణుడు ఈ విషయములను పాలించుటచే బ్రహ్మతేజస్సంపన్నుడై అగ్నివలె ప్రకాశించును. తీవ్రమగు తపోబలము వలన వాని కర్మ వాసనలు అన్నియు నాశనమగును. దానివలన నిష్కాముడై నాయందు భక్తి గలవాడు అగును. అనంతరము గృహస్థ ఆశ్రమమున ప్రవేశింపదలచిన బ్రహ్మచారి యథావిధిగా వేదాధ్యయనము పూర్తి చేసి గురువునకు దక్షిణనిచ్చి ఆయన అనుమతిని పడసి అభ్యంగనాదులు ఆచరించి సమావర్తనము చేసుకొనవలెను. సకాముడైనచో బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థ ఆశ్రమంలోనికి, నిష్కామి అయినచో వానప్రస్థ ఆశ్రమంలోనికి వెడలవలెను. నిష్కామి అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు సన్యాస ఆశ్రమమును స్వీకరింపవలెను. లేనిచో క్రమముగా ఒక ఆశ్రమం నుండి మరి ఒక ఆశ్రమంలోనికి వెడలవలెను. నా భక్తుడైన వాడు ఈ నియమములను ఉల్లంఘింపడు. గృహస్థ ఆశ్రమ అభిలాషి అగు బ్రాహ్మణుడు తనకు దగినది సర్వలక్షణ సంపన్నురాలు కులీనురాలు అగు కన్యను వివాహము చేసుకొనవలెను. ఆ కన్య తనకంటే వయస్సులో చిన్నదిగను సవర్ణయుయై ఉండవలెను. కామవశుడై ఇతర వర్ణములలోని కన్యలను వివాహము చేసుకొనదలిచిన క్రమముగా తనకంటే తక్కువ వర్ణముల వారిని చేసుకొనవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుడు ఉద్ధవునకు సనాతనమైన ద్విజులకు సంబంధించిన యమ నియమ సహిత వర్ణ ఆశ్రమ ఆది
విశేష సామాన్య ధర్మములను బోధించుచుండెను. ఇక్కడికి 11వ స్కందములోని 17వ అధ్యాయములో 39వ శ్లోకము పూర్తి అయినది. నమస్కారం.